నేను చెప్పే మాట కాస్త వినాలండే. ఏంటంటారా? అమ్మా మహాతల్లుల్లారా, మహాప్రతివితల్లారా, మహాపుణ్యాత్ముల్లారా, మీకు ఒక దండం. ఎందుకంటే ఎంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, రోడ్లంట చెత్త కుప్పల్లో, కాలువల్లో లేదా మూటలు కట్టి పిల్లలను పడేస్తారు. ఎందుకు తెలుసా? పనికి మాలిన ముండలు ఉంటారు, ఒళ్ళు కొవ్వెక్కి కనేసేసి పడేస్తారు కొంతమంది. ఆ బిడ్డకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే, అయ్యో మేము ఆ హెల్త్ ఇష్యూ వాళ్ళు పడాలి అని చెప్పి పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పిల్లలు పడేయటం. మీ బతుకులు జాడా. అసలు ఎవరు కనమన్నాడు వాళ్ళని? ఎవరిని అనాథలు చేయమన్నారు? ఎవరు చెత్త కుప్పల్లో పడేయమన్నారు? అప్డేట్ అయిపోతున్నారు కదా, సోషల్ మీడియాలో బోల్డ్ అప్డేట్ అవుతున్నారు కదా, బోల్డ్ అప్డేట్ అవుతున్నారు కదా. అవన్నీ చూసి పిల్లలు కనకుండా మరి చూసుకోవచ్చు కదా. నేను ఎంతకంటే చెప్పలేను వివరంగా. లత్కర్ ముండ మొహాల్లారా, చెత్త కుప్పల్లో పడేయటం, లేకపోతే మూటల గట్ల పడేయటం, ముళ్ళ కంపల్లో పడేయటం. వాళ్ళు చిన్న చిన్న స్కిన్కి అవి రాళ్ళని, ముళ్ళులని, పుల్లలని గుచ్చుకుంటే ఎంత ఏడుస్తారు. అసలు బేబీ స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుంది చిన్నపిల్లలది. మీ బతుకులు చెడా, చెత్త ముండా కొడుకల్లారా, చెత్త ముండల్లారా, మీకు ఒళ్ళు కొవ్వెక్కి పిల్లలు కానీ, లేకపోతే ఆడపిల్ల అయితే ఇదివరకు బాగా, నేను చిన్నప్పుడైతే ఇదివరకు బాగా అసలు ఎక్కడ చూసిన చిన్నపిల్లలు ఆడపిల్లలే ఉండేవాళ్ళు. మీ బతుకులు జడా. ఇప్పుడు చూడండి పెళ్ళిళ్ళు చేసుకుంటాకి ఆడపిల్లలే కరువైపోతున్నారు. ఇప్పుడు చూడండి మీ బతుకులు జడ. చిన్న పిల్లల్ని డెస్ట్ పిల్లల్లో చెత్త కుప్పల్లో రోడ్డు సైడ్న మూట కట్టి పడేయటం. ఏం బతుకులు రా మీ కుక్క బతుకులు. అసలు నిజంగా ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎలాంటి శిక్ష ఇస్తారు తెలుసా? మాటల్లో లేవు. మరణం కంటే దారుణమైన బతుకు శిక్ష వేస్తాడనమాట. ఇదేదో లైకుల కోసం కాదు, షేర్ల కోసం కాదు. ఇది కొన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఛీ.